ఓం శాంతి. బాబా మురళీలలో చెప్పే గజేంద్ర మోక్షం గురించి ఈరోజు మనం తెలుసుకుందాము. ఎందుకంటే మురళీలలో చాలాసార్లు మనం వింటాం, గజేంద్రుడు అంటే అడవికి రాజా లాంటివాడు, చాలా బలశాలి, శక్తిశాలి. అలాంటి గజేంద్రుడికే మోక్షం ఎందుకు కావాల్సి వచ్చింది? దాని అంతరార్థం ఏంటి? అసలు గజేంద్రుడు అంటే ఎక్కువ పర్సెంట్ ఆలయాలలో చూపించడం జరుగుతుంది. రథాన్ని ఉపయోగిస్తారు. అన్ని రథాల్లో కల్లా శ్రేష్టమైన రథంగా ఉపయోగిస్తూ ఉంటారు. అలాంటి గజేంద్రుడు ఎవరు? ఎందుకు ఒకసారి అతను సరస్సులో స్నానం చేయడానికి వెళ్ళినప్పుడు అక్కడ మొసలిని చూడలేదు. ఆ మొసలికి బలం సరస్సులో నీళ్ళల్లో ఉంటుంది, ఏనుగుకి బలం అడవిలో ఉంటుంది. అయితే స్నానం చేయడానికి దిగినప్పుడు కొంచెం కాలు పట్టుకుంటుంది. అక్కడ ఉన్నటువంటి వాళ్ళందరినీ వేడుకుంటుంది, రండి నన్ను కాపాడండి అనేసి. అంత బలశాలైనప్పటికీ ఎవరు ధైర్యం చేసి రాలేరు, ఎందుకంటే ముసలి చాలా శక్తిశాలి. ఆ తర్వాత అక్కడ ఉన్నటువంటి వారిని మళ్ళీ అడుగుతుంది, అయినా కూడా ఎవరు రారు. ఇంకొంచెం పైకి పట్టుకుంటుంది, తన బంధువుల్ని వేడుకుంటుంది, అయినా ఎవరు రారు. ఇంకొంచెం పైకి పట్టుకుంటుంది, తన స్నేహితుల్ని పిలుస్తుంది, అయినా రారు. పీకల దాకా పట్టుకుంటుంది, తన తల్లిదండ్రుల్ని పిలుస్తుంది, అయినా రారు. కానీ చివరికి ప్రాణం పోయే దశకు వచ్చేసరికి విష్ణువుని వేడుకుంటుంది. ఆ విష్ణువు తన యొక్క చక్రాన్ని వదిలి గజేంద్రుడికి ముసలి నుండి మోక్షం ఇచ్చినట్లుగా ఈ కథలో వర్ణించడం జరిగింది. ఆ ముసలి అంటే మాయ, గజేంద్రుడు అంటే మహారథి. మహారథులు లాంటి వాళ్ళకు కూడా మాయా ముసలి పట్టుకుంటుంది. అలాంటప్పుడు మోక్షం కావాలని ఆ స్వయం ఆ పరమాత్ముణ్ణి తలుచుకుంటారు. అయితే ఇక్కడ అసలు ముందే భగవంతుడిని తలుచుకుని ఉండుంటే అంత కష్టమైతే రాకపోయేది కదా. అందరినీ తలుచుకున్న తర్వాత ఎవరూ దిక్కులేదు అనుకున్నప్పుడు భగవంతుణ్ణి పిలుస్తారు. అప్పుడు భగవంతుడిని తలుచుకుంటే ఏం లాభం? అసలు ఏ పరిస్థితి రాకుండా ముందు నుండే భగవంతుడిని తలుచుకుంటుంటే ఎంతో బాగుండేది. అందుకనే భగవంతుడు ఇంకొక రకంగా కూడా చెప్తారు, జాగ్రత్తగా ఉండండి అని శివ పరమాత్మ ఎప్పుడు హెచ్చరిస్తారు. అలాంటి శివ పరమాత్మ మనకి గజేంద్రుడుకి అయినటువంటి ముసలి నుండి మోక్షం ఇచ్చారు. అంటే మనని మాయ నుండి రక్షించాడు అని దీని అర్థం. అందుకని ఎవరైనా సరే జాగ్రత్తగానే ఉండాలి. మాయా ముసలి ఎప్పుడూ వదిలిపెట్టదు. అందుకని నిరంతరం భగవంతుని తోడుంచుకుంటే మనకి మాయ నుండి మోక్షం కలుగుతుంది. ఓం శాంతి.